హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మజ్జిగ పులుసు అంటారు, మజ్జిగ చారు అంటారు, చల్లచారు అంటారు, చాలా రకాలుగా పిలుస్తారండి. మేము మజ్జిగ పులుసు అంటాము. ముందుగా మనం పెరుగు తీసుకుందాము, ఒక 1/2 లీటర్ పెరుగు. ఇందులోకి స్పెషల్గా ఏంటంటే కీరా క్యారెట్ వేస్తున్నాం, పచ్చిమిర్చి, కీరా క్యారెట్, అలాగే ఎండుమిర్చి కంపల్సరీగా, కొత్తిమీర, ఉల్లిపాయ, ఇంకా తాలింపు దినుసులు. అలాగే ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బాండీలో ఆయిల్ వేసేసుకుందాము. ఇందులో మనం వెజిటేబుల్స్ వేయడం వల్ల క్యారెట్ కీర చాలా టేస్ట్ వస్తుందండి మజ్జిగ పులుసుకి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాక పోపు పెట్టుకుందాము. పోపుకి ముందు తాలింపు దినుసులు, జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పెరుగులో వేసిన తాలింపులో వేసుకోవాలండి, చాలా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ. ఇప్పుడు మనం ఇవి కొంచెం బాగా వేగాలి. ఈ వేగే లోపల మనం పెరుగులో ఏమి వేసుకోవాలో చూద్దాం రండి. ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ ఇలా కూడా వాడుకోవచ్చండి, కొత్తిమీర, కీర. స్పెషల్గా ఏంటంటే కీర దోసకాయ వేయడం చాలా బాగుంటుంది. మనకి పెరుగు చారు తినేటప్పుడు స్పైసీనెస్ తగులుతుంది. అలాగే ఉప్పు, తగినంత ఉప్పు. ఈ తాలింపు రెడీ అయిందండి. లాస్ట్ స్టవ్ ఆపేసాక మనం పసుపు వేసుకోవాలి, ముందుగా వేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసుకుందాము. అంతేనండి, సూపర్గా ఉండే మజ్జిగ పులుసు రెడీ. కర్రీ ఏం లేకపోయినా కానీ మజ్జిగ పులుసుతోటి అన్నం తినేసేయచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇలా చిక్కగా చేసుకుంటామండి మేము, పలసగా చేసుకోము. నచ్చితే ఒక లైక్ చేసేసేయండి.